Today we'll discuss about what is osteoporosis, what is osteopenia. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ మొత్తం డొల్లా అవ్వడం, ఎస్పెషల్లీ కాల్షియం తగ్గిన, విటమిన్ D3 తగ్గిన, పేషెంట్ యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. సివియర్ ఆస్టియోపోరోసిస్ అంటే బిఎండి టెస్ట్ చేసినట్లయితే -2.5లో ఉంటుంది. అండ్ 0 to -2.5 అయితే ఆస్టియోపీనియా అంటాం, అంటే అబౌట్ గో ఇన్ టు ద ఆస్టియోపోరోసిస్. అండ్ ఎస్పెషల్లీ ఈ పేషెంట్స్ ఫ్రెజైల్ పేషెంట్స్ అంటాం, అంటే ఏజ్ 65 దాటిన తర్వాత ఎస్పెషల్లీ ఉమెన్ పేషెంట్స్లో చూసినట్లయితే వాళ్ళకు యూజువల్గా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కింద పడి ఫ్రాక్చర్ అవుతుంటుంది, విచ్ ఈజ్ ప్రివెంటబుల్. యూజువల్గా ఏ పేషెంట్కైనా మెయిన్ రికమెండ్ చేసేది విటమిన్ D3 సప్లిమెంట్స్ వీక్లీ వన్స్ ఫర్ 8 weeks, మంత్లీ వన్స్ ఫర్ 8 months ఇచ్చినట్లయితే, ఆర్ కాల్షియం సప్లిమెంట్స్ డైలీ 2 times ఫర్ 1 month ఇచ్చినట్టయితే 1 year వరకు డోస్ పనిచేస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళు లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, బచ్చల కూర, మెంతల కూర తినాలి. దాంతోపాటు మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ పన్నీర్, బటర్, చీజ్ తీసుకున్నట్టయితే సరైన మోతాదులో కాల్షియం వస్తుంది. సో ఆస్టియోపీనియా అంటే కొంచెం బోన్ వీక్గా ఉండడం. ఆస్టియోపోరోసిస్ అంటే కంప్లీట్ వీక్ అన్నట్టు. ఒకవేళ ఇట్ ఈస్ లైక్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే చాక్ పీస్ పైనుంచి కిందికి వేస్తే ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది, గ్యారంటీగా బ్రేక్ అవుతుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ ఉండదు. సో స్ట్రాంగ్ బోన్స్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ఆకుకూరలు తీసుకోవాలి. సాల్ట్ మాత్రం కంపల్సరీగా రెడ్యూస్ చేయాలి. సాల్ట్ ఈజ్ అ కల్ప్రిట్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్. అండ్ ఆయిల్ కూడా కంపల్సరీ కన్జ్యూమ్ తక్కువ చేయాలి. సో మేక్ యువర్ బోన్స్ స్ట్రాంగర్ బై ఈటింగ్ హెల్తీ ఫుడ్. థ్యాంక్ యూ.